రాజకీయ ఎదుగుదలను చూడలేకనే అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి శివారు ప్రాంతం అబ్దుల్ నగర్ ఏరియాలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మొత్తం స్థలంలో ఒక్క గుంట కూడా తన పేరు మీద లేదని స్పష్టం చేశారు. ఎస్పీ మాట్లాడతారని తనను బాన్సువాడ తీసుకువెళ్లి అక్కడి నుంచి నిజామాబాద్ జైలుకు తరలించారని తెలిపారు. కామారెడ్డి పోలీసుల తీరుపై ఐజీకి కంప్లైంట్ చేస్తానన్నారు. తనపై కుట్ర చేస్తున్న వ్యక్తిపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానన్నారు. న్యాయ వ్యవస్థ వల్లే తనకు న్యాయం జరిగిందని బెయిల్ వచ్చిందన్నారు. ఒక ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము, న్యాయ వ్యవస్థను నమ్ముతాము. కానీ ఈ రోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఆయన తమ్ముడు, ఆయన కొడుకు, ఆయన అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు, తమ్ముని చిన్న కొడుకు, పెద్ద కొడుకు, ఆయన అల్లుడు ఎవరెవరు ఏమేమి చేస్తారో మా దగ్గర కూడా అన్ని విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అది హైకమాండ్కి అన్ని కూడా నేను ఫిర్యాదు రూపంలో వివరిస్తాను.